లాస్ట్ క్లాస్ లో ఈ యొక్క పాలిమర్స్ టాపిక్ లో మనకి ఏమైంది ఎక్సర్సైజ్ 3.1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ చదవండి ఒకసారి. ఈ యొక్క ఎక్సర్సైజ్ 3.1 కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ జనరల్ టాపిక్ లో మనం ఏం చెప్పినా గ్రాఫికల్ మెథడ్ చెప్పాను. ఆ గ్రాఫికల్ మెథడ్ చూడండి రైటింగ్ ఏముందో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గ్రాఫికల్ representation of a line as polynomial చలో దానికి సంబంధించిన ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్ మ్యాటర్ చూడండి ఒకసారి. ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ polynomial is a straight line ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ అని దేని రిప్రజెంటేషన్ చేస్తుంది ఇక్కడ స్ట్రైట్ లైన్ అని చెప్పాను ఇక్కడ. అంటే లీనియర్ ఈక్వేషన్ యొక్క ax + b లీనియర్ ఈక్వేషన్ అంటే ax + b అనే ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఇది ఏ ఈక్వేషన్ ఫామ్ అవుతుందా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫామ్ చేస్తుంది. జస్ట్ నోట్ చేయండి దీంట్లో ఫస్ట్ పాయింట్ అంటే ఫర్ a linear polynomial ax + b comma a not equal to 0 the graph of ax + b comma a not equal to 0 the graph of y is equal to ax + b is a straight line which intersects the x-axis at exactly 1 point namely minus b by a comma 0. చలో పాయింట్ మీద చూడండి సారి. లీనియర్ పాలినామియల్ ఒకటి తీసుకున్నాం మనం ఏంటిది ax + b. కానీ ఇక్కడ ax + b లో కంపల్సరీ ఏం అవ్వాలి a నాట్ ఇక్కడ 0. ఎందువల్ల ఒక ax + b అనేది ఫామ్ చేసినప్పుడు అక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ a మరి x కోఎఫిషియంట్ వాల్యూ a అనేది 0 అయిపోయింది అనుకోండి ఇక్కడ ఏమవుతుంది లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఎందువల్ల లీనియర్ పాలినామియల్ అంటే ఇక్కడ x/1 అంటే x/1 ఉండాలంటే ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ అవుతుంది నాట్ ఇక్కడ 0 మరి కోఎఫిషియంట్ వాల్యూ నాట్ ఇక్కడ 0 ముఖ్యమైన ఇక్కడ ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్ కి ఒక గ్రాఫ్ అంటే గ్రాఫ్ మెథడ్ అప్లై చేస్తాం. మరి గ్రాఫ్ మెథడ్ లో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ ఏమైంది కదా ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇక్కడ x యాక్సిస్ ఈ x యాక్సిస్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ ఏమైంది ఇక్కడ సమ్ -b/a ఆ వాల్యూ ఎంత ఇక్కడ -b/a ఇది x యాక్సిస్ కాబట్టి y కోఆర్డినేట్ అవుతుంది ఇక్కడ 0. మరి x యాక్సిస్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ y కోఆర్డినేట్ అవుతుంది 0 అవుతుంది కాబట్టి ఆ పాయింట్ నేమ్ ఎలా అప్లై చేశారు ఇక్కడ -b/a 0. సరే అక్కడ స్క్వేర్ బ్రాకెట్ వాడాలి అంటే డౌట్ వచ్చింది. అలాంటి దొరకలేదు ఏ బ్రాకెట్ అని యూజ్ చేసుకోవచ్చు. అదవుతుందా another point second point the linear polynomial
the linear polynomial ax plus b comma a not equal to 0 has exactly 1 0 namely the x coordinate of the point where the graph of y is equal to ax plus b intersect the x-axis. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఈ ఫస్ట్ పాయింట్ 1 ఏమో x యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ నేమ్ ని మెన్షన్ చేసాం. మరి ఆ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ ఏమవుతుంది? కంపల్సరీ ఆ యొక్క లీనియర్ పాలినామిల్ కి ఏమవుతుంది? 0 వాల్యూ అవుతుంది. ఆ లీనియర్ పాలినామిల్ కి 0 వాల్యూ అవుతుంది కాబట్టి యాజ్ ఎగ్జాక్ట్లీ 1 0 అంటే 1 0 వాల్యూ ని. మరి 1 0 వాల్యూ డివైడ్ అవ్వాలంటే ఇక్కడ కంపల్సరీ దేని x యాక్సిస్ డివైడ్ చేయాలి. ఇక్కడ x కోఆర్డినేట్ అంటే x యాక్సిస్ ని డివైడ్ చేస్తే అది x కోఆర్డినేట్ అవుతుంది కాబట్టి ఆ x కోఆర్డినేట్ వాల్యూ అవుతుంది ఇక్కడ 0 వాల్యూ అవుతుంది. మరి ఆ 0 వాల్యూ డివైడ్ చేయాలంటే ఏ గ్రాఫ్ తీసుకోవాలా? y ax b. ఇక్కడ y తీసుకుంటే యూజ్ అవుతుంది. అలా కాకుండా సింగిల్ గా ax b ని గ్రాఫ్ మెథడ్ లో యూజ్ చేయకూడదు. సింగిల్ గా ఎప్పుడు కూడా ax b అనేది గ్రాఫ్ మెథడ్ లో యూజ్ చేయరు. దీనికి అనదర్ ఒక లెటర్ యూజ్ చేసుకుంటాం. ఏంటో లెటర్ ది y అంటే ఏంటి? x కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేస్తే x కోఆర్డినేట్ రిలేటెడ్ ఏం వస్తుంది? ఇక్కడ y కోఆర్డినేట్ వస్తుంది. అంటే ఏమైంది? ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ అయింది. అంటే పాయింట్ మెన్షన్ చేసాం కాబట్టి ఈ xy పాయింట్ ఏమవుతుంది? కోఆర్డినేట్ యాక్సిస్ లో x వాల్యూ x యాక్సిస్ మీద తీసుకుని y వాల్యూ y యాక్సిస్ మీద తీసుకుని ఒక పాయింట్ నోట్ చేస్తాం కాబట్టి ఆ పాయింట్ కంపల్సరీ ఏం కావాలి? ఇక్కడ సింబాలిక్ గా y కావాలి. కాబట్టి ఈ లీనియర్ వాల్యూకి ఒక సింబల్ ఏంటి? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ graphical representation of a quadratic polynomial. ये साथ में ఇక్కడ లీనియర్ ఇది అంటే సీనియర్ రాసిన వాళ్ళు ఏం చేశారంటే మంచి బాగా రాశారు. ఇక్కడ డివైడ్ చేసి లీనియర్ స్పెల్లింగ్ ఇది. లీనియర్ పాలినామిల్ వచ్చింది. లైన్ అని సెపరేట్ చేసి ఏఆర్ ని ఏఎస్ కింద కనబడింది. లీనియర్ పాలినామిల్ ఇది ఫస్ట్ మనకి వాడేదేమో లీనియర్ కాబట్టి లీనియర్ పాలినామిల్ నెక్స్ట్ వచ్చిందంటే ఇక్కడ క్వాడ్రాటిక్. అందువల్ల క్వాడ్రాటిక్ పాలినామిల్. ఇక్కడ డిస్కషన్ అంతా కూడా లీనియర్ పాలినామిల్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ అంటే ఏమంటారు? పవర్ ఆఫ్ స్క్వేర్ ఉండాలి. x స్క్వేర్ అంటే అది ఏమవుతుంది? ax + b + bx + c అనేది ఏమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. The graphical representation quadratic polynomial is మనం చెప్పింది ఓపెన్ కర్వ్ అని. అలాగే ఓపెన్ కర్వ్ లో అప్ డౌన్ ఉందని చెప్పాం. ఈ కర్వ్ ఒక పేరు ఉంది. ఏంటది? పారాబోలా. అంటే ఒక బోల్ ఇచ్చిన ఓపెన్ గా కర్వ్ అక్కడ డౌన్ లో ఉన్నా కూడా మనకి దీనికి ఒక ఏమంటే ఒక నేమ్ యూజ్ చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ వద్దంటే రిపీట్ వస్తుంది. పారాబోలా కర్వ్ కన్నా వస్తే పారాబోలా అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్ లేదా కర్వ్ మోడల్ లో మన లైన్ ఏదైనా గీసినా కూడా ఏమవుతుంది? పారాబోలా వస్తుంది.
పారాబోలా అందువల్ల కోణం ఈజ్ సింబల్ ఏంటి ఇక్కడ పారాబోలా ఎగ్జాంపుల్ 2 డయాగ్రామ్స్ అక్కడ రాయింది దగ్గర మనం తీస్తుంది ఒక కోఆర్డినేట్ యాక్సిస్ గీసి అప్ కోఆర్డినేట్ అలాగే కోఆర్డినేట్ యాక్సిస్ గీసి డౌన్లోడ్ చేయండి ఎగ్జాంపుల్ నెక్స్ట్ దీంట్లో మన పాయింట్ ఏంటన్నా ఫస్ట్ పాయింట్ for any coordinate polynomial then general form ఏమవుతుంది చెప్పండి ఇక్కడ ax² bx c కంపల్సరీ ఇక్కడ ఏం అవ్వాలి కోఆర్డినేట్ ఆఫ్ x² అనేది ఇది నాట్ ఇక్కడ 0 కోఆర్డినేట్ ఆఫ్ x² ఇది నాట్ ఇక్కడ 0 అయితేనే అది ఏ ఈక్వేషన్ అవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అలా కాకుండా కానీ ఇది టర్మ్ 0 అయిపోయింది అప్పుడు ఏమవుతుంది ఓన్లీ bx c అది ఏమవుతుంది లీనియర్ అందులో కంపల్సరీ ఇక్కడ ఏ నాట్ ఇక్కడ 0 అని మెన్షన్ చేయాలి the graph of the corresponding equation y is equal to ax² plus bx plus c either opens upward like u opens upward like u అంటే మనం పై వైపు ఇక్కడ ఓపెన్ చేసి ఉంటే ఏమవుతుంది అప్వర్డ్ అని ఏమవుతాం డౌన్వర్డ్ పైకి ఓపెన్ చేసి ఉంటే అప్వర్డ్ అని కిందకి ఓపెన్ చేసి ఉంటే ఏమవుతుంది డౌన్వర్డ్ సెకండ్ పాయింట్ అంటే opens downwards like downwards అంటే అవుతుంది రివర్స్ ఉంటుంది కాబట్టి this depends on whenever on whether a greater than 0 or a less than 0 bracket లో మాత్రం నోట్ చేసుకోండి the shape of these curves are called parabolas. చూడండి ఇక్కడ మీరు ఈ ax² bx c ఒక మోడల్ ఒక ఈక్వేషన్ తీసుకుని ఆ ఈక్వేషన్స్ లో సమ్ x.0 అలాగే x.1 x.-1 అలాగే x.2 x.-2 అప్లై చేస్తే
మనకు పాయింట్స్ కి ఏమవుతుంది ఇక కోఆర్డినేట్ యాక్సిస్ మీద డ్రా చేసినప్పుడు ఏమవుతుంది చూడండి మనం గ్రాఫ్ మెథడ్ డ్రా చేసినప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 4x రాయండి x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 యూజ్ చేసారనుకోండి ఇక్కడ పాయింట్ సెట్ చేసినప్పుడు ఏమవుతుంది ఫర్ జీరో సబ్స్టిట్యూషన్ జీరో సబ్స్టిట్యూషన్ జీరో ఇక్కడ కూడా జీరో ఇక్కడ ఏమవుతుంది 3 అంటే పాయింట్ ఏమవుతుంది 0,3 మరి 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ఎంత 1 4 1 0 ఎంత 4 ప్లస్ 3 1 ప్లస్ 4 5 5 ప్లస్ 3 ఎంత 8 అంటే 1,8 మరి మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎంత ప్లస్ 1 మరి 4 into -1 -4 ప్లస్ 3 ఏమైంది ఇక్కడ 1 ప్లస్ 3 4 4 నుంచి 4 క్యాన్సిల్ అంటే 0 అంటే ఏంటి -1,0 -1,0 నెక్స్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 సబ్స్టిట్యూట్ చేసాం 2 స్క్వేర్ ఎంత 4 4 2 8 ప్లస్ 3 ఎడిషన్ చేస్తే ఏమవుతుంది 12 59 అంటే 2,15 అంటే తర్వాత -2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 2 8 -8 ప్లస్ 3 ఎడిషన్ చేస్తే ఏమవుతుంది 4 ప్లస్ 3 7 8 ప్లస్ 7 చేస్తే 1 అంటే ఎంత ఇక్కడ -2,1 ఈ పాయింట్స్ అన్ని ఈ యొక్క గ్రాఫ్ మెథడ్ లో యూజ్ చేశారనుకోండి ఫస్ట్ 0,3 0.3 పాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి x y యాక్సిస్ మీద కాబట్టి ఇది 1 ఇది 2 ఇది 3 అనుకోండి నెక్స్ట్ 1,8 సమ్ పాయింట్ ఇక్కడ 8 ఉంది అనుకోండి నెక్స్ట్ -1,0 -1 0 అంటే ఇక్కడ యూజ్ చేస్తాం x వాల్యూ -1 ఉంది y వాల్యూ 0 ఉంది నెక్స్ట్ వాల్యూ అలాగే 25 అంటే ఇక్కడ వస్తుంది నెక్స్ట్ -1 అంటే గ్రాఫ్ చూసారు సరే అంటే ఏ షేప్ వస్తుంది ఇక్కడ గ్రాఫ్ మెథడ్ మనకి డౌన్వర్డ్ చూపిస్తుంది ఈ కర్వ్స్ ఎక్కడ ఉన్నాయి ఓపెన్ డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఓపెన్ డౌన్వర్డ్స్ అంటే ఒక పారాబోలా డ్రా చేసినప్పుడు ఏ షేప్ వస్తుందో చూడాలి అక్కడ అదే మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప ఇది మనం యూజ్ డిటైన్ తీసుకోవడానికి కాదు ఇక్కడ అంటే ఒక గ్రాఫ్ మెథడ్ లో మీరు అప్లై చేసినప్పుడు ఒక గ్రాఫ్ తీసుకొని కొన్ని పాయింట్స్ నోట్ చేసి ఆ పాయింట్స్ ఇలా డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది ఈ షేప్ వస్తుంది ఈ షేప్ ఏమంటాం మనం కొన్ని రోజులు బెల్ షేప్ అంటారు దీన్నే ఏమంటారు ఇక్కడ బెల్ షేప్ అంటారు అయితే బెల్ షేప్ లో మనకి టైప్స్ ఉన్నాయి కాబట్టి దాని సింబల్ కి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ పారాబోలాస్ అని నేమ్ పెట్టాడు అందువల్ల ఈ 2 కర్వ్ షేప్స్ ని ఓపెన్ అప్వర్డ్ ఓపెన్ డౌన్వర్డ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ కూడా ఉంటాయి అవి మీకు ఇంకా రావు తర్వాత చూద్దుకని మనలో ఈ రెండు చూస్తే సరిపోద్ది ఏంటి ఓపెన్ అప్వర్డ్స్ ఓపెన్ డౌన్వర్డ్స్ ఉన్న సింబల్స్ ఏమవుతాయి పారాబోలాస్ అవుతాయి మరి ఈ రెండు ఎప్పుడు వస్తాయి మరి ఇది ఎప్పుడు వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది అనే కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దెన్ 0 ఏ గ్రేటర్ దెన్ 0 వస్తుంది అవుతుంది అప్వర్డ్ ఏ గ్రేటర్ దెన్ 0 వస్తుంది అప్వర్డ్ కంపల్సరీ మరి ఏ లెస్ దెన్ 0 వస్తుంది అవుతుంది డౌన్వర్డ్ అందువల్ల కంపల్సరీ ఏ గ్రేటర్ దెన్ వస్తుంది అప్వర్డ్ అని ఏ లెస్ దెన్ 0 అంటే ఏమవుతుంది డౌన్వర్డ్ అని మనం డిసైడ్ చేయొచ్చు నెక్స్ట్ అమ్మా దీంట్లో నోట్ చూడండి for any quadratic polynomial that is the zeros of a quadratic the zeros of a quadratic polynomial the zeros of a quadratic polynomial ax square plus bx plus c are precisely the x coordinate of the points where the parabola representing
Here the parabola representing y is equal to ax square plus bx plus c intersects the x-axis చడమ మరి ఓపెన్ అప్వర్డ్ ఓపెన్ డౌన్ వల్ల మనకి ఒక ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒక పారాబోలా డ్రా చేస్తాం. ఈ పారాబోలా డ్రా చేస్తే ఏమవుతుంది ఫర్ ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆ ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏం కావాలి మనకి జీరోస్ కావాలి. ఈ యొక్క టాపిక్ లో మనం డిస్కస్ చేసేది ఓన్లీ జీరో వాల్యూస్. మరి అది లీనియర్ ఈక్వేషన్ అవని లేదా క్వాడ్రాటిక్ అవని లేదా క్యూబిక్ పాలినామియల్ అవని ఏ టైప్ ఆఫ్ పాలినామియల్ అయినా కూడా మనకి ఏం కావాలి జీరో వాల్యూస్ కావాలి. ఆ జీరో వాల్యూస్ ఎలా వస్తుంది లైన్ గ్రాఫ్ డ్రా చేయాలి. అంటే గ్రాఫ్ మెథడ్ లో ఒక x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ తీసుకుంటే ఆ x యాక్సిస్ టచ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ జీరో వాల్యూస్ వస్తాయి. మరి ఎలా డ్రా చేస్తాం ఫర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక లైన్ డ్రా చేస్తాం. ఇలా టచ్ చేస్తుంది. ఇలా టచ్ చేస్తే ఈ వాల్యూస్ ఏమో 2 అని ఈ వాల్యూస్ ఏమో 3 అని వచ్చింది. మరి ఈక్వేషన్ అనేది x² - 5x + 6. ఈ మోడల్ లో నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒక గ్రాఫ్ గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఏమైంది ఈ పారాబోలా ఈ విధంగా టచ్ చేసింది. మరి ఇక్కడ ఓపెన్ అప్వర్డ్ మెథడ్ ఉంది. ఓపెన్ అప్వర్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. మరి 1 అంటే a. మరి a వాల్యూ 1 వచ్చిందంటే గ్రేటర్ దెన్ 0 కండిషన్. మరి గ్రేటర్ దెన్ 0 కండిషన్ కాబట్టి ఓపెన్ అప్వర్డ్ వచ్చింది. మరి ఓపెన్ అప్వర్డ్ లో ఈ యొక్క ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ ఎక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏంటప్పుడు 2 పాయింట్స్ 0, 2, 0 అనదర్ పాయింట్ 3, 0. మరి 2, 0, 3, 0 దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఇందులో x కోఆర్డినేట్స్ ఏముంటాయి x కోఆర్డినేట్స్ 2, 3. ఆ 2, 3 అవుతుంది is the zeros of given polynomial. ఇక్కడ గివెన్ పాలినామియల్ ఎంత x² - 5x + 6. మీకు డౌట్ వచ్చింది సరే అక్కడ మీరు 2, 3 చెప్పారు రైట్ రంగా ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2² ఎంత 4, 5 2 10 + 6, 6 + 4 ఎంత 10, 10 లో రిమైనింగ్ ఎంత 0. 3 సబ్స్టిట్యూట్ చేసాం 3² ఎంత 9, 5 15 + 6, 9 + 6 ఎంత 15, 15 + 15 ఎంత 0. అంటే కంపల్సరీ 0 వాల్యూస్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈక్వల్ 0 రావాలి కంపల్సరీ. అంటే ఏ మెథడ్ లో మీరు ఏదైనా సాల్వ్ చేయాలంటే కంపల్సరీ 0 వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి అక్కడ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ ఎగ్జామ్ లో మనకి ఈ టాపిక్ లో ఈ యొక్క మనం రిటర్న్ చేసే మ్యాటర్ అంతా కూడా ఎగ్జామ్ లో పడదు. కానీ క్లాస్ బై క్లాస్ ఏమవుతుంది ఈ యొక్క టాపిక్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకోండి దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయరు. అందులో మనం బ్రీఫ్ గా కూడా ఏదైనా ఒక టాపిక్ నేర్చుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మనం గ్యాదర్ చేసుకుంటుకోవాలి. కాబట్టి ఒకసారి రిటర్న్ చేసుకుంటారు రీడ్ చేయడం వరకే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూడండి. దీంట్లో జామెట్రికల్లీ that a quadratic polynomial can have either two distinct zeros or two equal zeros, that is 1 0 or no zero.
This also means that a polymer of degree 2 has at most 2 zeros. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఈక్వేషన్ లో కంపల్సరీ ఉండాలి జీరోస్ ఉండాలి కంపల్సరీ. ఆ జీరోస్ అనేప్పుడు క్వాడ్రాటిక్ కాబట్టి క్వాడ్రాటిక్ అంటే పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ని ఉండాలి? ఎగ్జాక్ట్లీ 2 ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 2 జీరోస్. ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 2 జీరోస్ అనేది ఎప్పుడు అవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే. అదే లీనియర్ ఈక్వేషన్ అనుకోండి, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఏమవుతుంది? 0 ఉంటుంది. లీనియర్ కి అయితే 1 0 ఉంటే ఇక్కడ క్వాడ్రాటిక్ కాబట్టి ఎన్ని ఉంటాయని చెప్పాడు ఇక్కడ? 2 జీరోస్ అంటే ఆ 2 జీరోస్ అంటే ఇక్కడ డిస్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి? రెండు వేరేగా ఉండాలి. లేదా రెండు ఎలా వచ్చాక ఆర్ ఈక్వల్ ఉంటే రెండు ఆపోజిట్ కూడా వచ్చు, లేదా రెండు కూడా ఎలా వచ్చాక ఈక్వల్ కూడా వచ్చు. సరే ఎలా వచ్చింది అలాగా? ఇక్కడ నేను తీసుకున్నాక x² - 5x + 6 తీసుకుంటే ఇక్కడ 0 వాల్యూస్ ఏమొచ్చింది? x = 2 అలాగే x = 3. ఈ రెండు వేరే ఉంటాయి ఒకే ఉన్నాయా? 2 3 అంటే ఆపోజిట్ అంటే డిస్టింక్ట్ వాల్యూస్. అలా కాకుండా x² - 4x + 4 తీసుకున్నాం. మరి x² - 4x + 4 తీసుకుంటే ఇక్కడ రూట్స్ ఏమవుతాయి? x = 2 అంటే ఏంటి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయకూడదు. ఈక్వల్ వాల్యూస్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ రూట్ వాల్యూ ఏమవుతుంది? ఓన్లీ 1 వాల్యూ అవుతుంది. అందువల్ల మన ఈక్వేషన్ ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈక్వల్ గాను ఇక్కడ నాట్ ఈక్వల్ మీనింగ్ ఏంటి? డిస్టింక్ట్. ఈక్వల్ అయితే ఓన్లీ 1 0 వాల్యూ ఉంటుంది. ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఓన్లీ 1 0 వాల్యూ ఉంటుంది. అందువల్ల మనం ప్రీవియస్ సమ్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ అయ్యేటప్పుడు అక్కడ చూసుకోవాలి అంటే డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయా, ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయా. ఫస్ట్ ఏమైంది? లీనియర్ ఈక్వేషన్ అయింది. నెక్స్ట్ ఏంటి? క్వాడ్రాటిక్ అంటే పవర్ 2 అంటే ఏమైంది? క్వాడ్రాటిక్. ఇంకా నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి? క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ క్యూబిక్ పాలినామియల్. జామెట్రికల్లీ representation of a cubic polynomial. ఆల్రెడీ దీనికి డయాగ్రమ్ కూడా డ్రా చేసాను చూడమ్మా. క్యూబిక్ అంటే 10 టైమ్స్ టచ్ చేయాలి. ఇట్ ఇంటర్సెక్ట్ 3 టైమ్స్ టచ్ చేయాలి. ఇట్ ఇంటర్సెక్ట్ 3 టైమ్స్ కాబట్టి ఫస్ట్ 1 టైం అయింది, సెకండ్ టైం మిడిల్ కన్నా వెళ్ళండి. నెక్స్ట్ థర్డ్ టైం ఇదిగో 1 2 3 టైమ్స్. దీనికంటే ఒక షేప్ లేదు, ఓన్లీ క్వాడ్రాటిక్ కి షేప్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఏమో లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. థర్డ్ దానికి అక్కడ కర్వ్ అనేది మనం డ్రా చేసినట్టు సేమ్ అదే మనలో ఉండాలంటూ లేదు, అది కర్వే. ఇది కర్వ్ అనే లైన్స్ ని అదొకనా. క్యూబిక్ పాలినామియల్ డ్రా చేసుకోవాలి. cubic polynomial has at most 3 zeros. క్యూబిక్ అంటే క్యూబ్ అని ఉంది అక్కడ. క్యూబ్ అంటేనే 3 కాబట్టి అవి ఎన్ని రూట్స్ ఉండాలి అక్కడ అంటే రూట్స్ అంటే మనం ఈజీ కూడా 0 చేస్తే రూట్స్. అలా కాకుండా ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేసామనుకోండి అదేమవుతుంది? 0 వాల్యూస్ అంటాం. ఓన్లీ పాలినామియల్ రిటర్న్ చేస్తే 0, అదే ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ 0 చేసారనుకోండి అది రూట్స్. అంటే 2 మెథడ్స్ అప్లై చేస్తాం కాబట్టి ఈక్వల్ టు 0 ఉంటేనేమో దీని రూట్స్ అని మెన్షన్ చేయాలి. ఈక్వల్ టు 0 లేకపోతే ఓన్లీ 0 వాల్యూ. ఓన్లీ 0 అంటే అక్కడ 0 వాల్యూ అంటే ఓన్లీ పాలినామియల్ అప్లై చేస్తేనేమో 0 వాల్యూ అని. ఈక్వేషన్ టైప్ అయితే ఇది ఈక్వల్ టు రూట్స్ అని అంటాం. రెండేది కూడా అప్లై చేయబడుతుందా?
మార్క్స్. In general, given a polynomial p of x of degree n, the graph of y is equal to px intersects the x-axis at most n points. Therefore, a polynomial p of x of degree n has at most n points and n zeros. ఇక్కడ చిన్న ఫైన్ కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ రిటర్న్ చేసుకుంటున్నాం లీనియర్ అని క్వాడ్రాటిక్ అని క్యూబిక్ అని రిటర్న్ చేసాం. మన నెంబర్ ఏముంటుంది ఇంకా 4 ఉంటుంది. దానికి ఒక నేమ్ ఉంటుంది నెంబర్ 5 అలా అండ్ ఎక్సెట్రా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇంకా పవర్ లాస్ట్ టర్మ్ ఎంత 0 తో కౌంట్ చేసి 0 1 2 3 అండ్ ఎక్సెట్రా లాస్ట్ టర్మ్ ఎంత n అంటే ఫైనల్ హైయెస్ట్ వాల్యూ n అనేది రిటర్న్ చేసుకుంటే ఫర్ డిగ్రీ వాల్యూ ఇక్కడ ఏం అప్లై చేస్తాడు ఇక్కడ n అప్లై చేస్తాడు. మరి డిగ్రీ వాల్యూ n అప్లై చేస్తే దానికి గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది y ఈక్వల్ టు p of x అంటే గివెన్ పాలినామియల్ ఒక పేరు మెన్షన్ చేసి ఇందులో జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ రాయాలంటే రిటర్న్ చేయడానికి లాంగ్ టర్మ్ ఆ లాంగ్ టర్మ్ రిటర్న్ చేయడానికి సింబాలిక్ ఇక్కడ p of x అని రిటర్న్ చేసాం. ఇప్పుడు y ఈక్వల్ p of x అనేది అవుతుంది ఒక గ్రాఫ్ రిప్రజెంటేటివ్ మెథడ్. ఈ గ్రాఫ్ రిప్రజెంటేటివ్ మెథడ్ లో ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్కడ x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఎన్ని పాయింట్స్ అది n పాయింట్స్ గ్రాఫ్ చేస్తే మనకు కనబడుతుంది. అది గ్రాఫ్ గీయడానికి లేదు కాబట్టి ఇక్కడ పవర్ n అయితే ఇక్కడ చూడమ్మా పవర్ x స్క్వేర్ అయితే ఎన్ని టర్మ్స్ వచ్చినాయి 2 పాయింట్స్ వచ్చినాయి. పవర్ 1 అయితే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి 1 పాయింట్ వచ్చింది. పవర్ 3 అయితే క్యూబిక్ ఆ క్యూబిక్ ఎన్ని వచ్చినాయి 3 పాయింట్స్ వచ్చినాయి. కాబట్టి మరి పవర్ n అయితే ఎన్ని పాయింట్స్ ఉంటాయి n పాయింట్స్ ఉంటాయి. అందుకే n పాయింట్స్ therefore a polynomial p of x of degree n అయితే it has ఎంత n zeros డిగ్రీ n అయితే 0 వాల్యూస్ కూడా అవుతాయి n zeros అవుతాయి. డిగ్రీ 3 అయితే 3 zeros ఉంటాయి. అందువల్ల ఈ యొక్క ఫార్ములా అయితే దీనికి కన్క్లూజన్ రిటర్న్ చేశాడు n పాయింట్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిగ్రీ n కాబట్టి n పాయింట్స్ వస్తాయని వాడు n zeros రిటర్న్ చేశాడు. ఓన్లీ వన్ టైం రీడ్ చేయడం తప్ప దీంట్లో మనకి యూజేజ్ ఏమీ లేదు. ఎగ్జామ్స్ లో మనకి ఈ మ్యాటర్ ఏమన్నా మనకి ఎక్కడ ఇవ్వడం అదవుతున్నా ఓన్లీ చదివి ఆ కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేయడం అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. Example 1. Example 1 sorry read చేస్తాను చూడమ్మా. Look at the graph in the figures given below. Look at the graphs in the figures given below. Each is the graph of y is equal to px, where p of x is a polynomial. In each of the graphs, find the number of zeros of p of x in the given below. డ్రా చేస్తాను చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది డ్రా చేసిన తర్వాత ఒకసారి చూడమ్మా
ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో మనకి రిలీజ్ చేసి ఇచ్చాడు కాబట్టి ఒకసారి చూడండి చూస్తే మనకి ఇలాగా 6 మెథడ్స్ లో మనకి ఏం ఇచ్చాడంటే గ్రాఫ్స్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్స్ లో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్ గ్రాఫ్, ఇది ఫిఫ్త్ పాయింట్, ఇది సిక్స్త్ పాయింట్ ఇచ్చాడు. వాడు అడిగింది ఇక్కడ జీరోస్ అడిగాడు. ఫస్ట్ పాయింట్ లో మనం చూస్తే ఇక్కడ x యాక్సిస్ టచ్ చేసింది కదా, టచ్ చేసింది అంటే దీని నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది అమ్మా? the number of zeros is 1. One number వేసిన పర్లేదు, సింబాలిక్ రాసిన పర్లేదు. is 1 ఎలా వచ్చింది? at the graph ఆ గ్రాఫ్ ఏం చేస్తుంది? intersects intersect చేస్తుంది. ఏం చేస్తుంది? intersects the x axis at సరిగ్గా చేస్తున్నానమ్మా. the number of zeros is 1 అని రిటర్న్ చేసావు. ఆ రిటర్న్ చేయడానికి రీజన్ వల్ల ఏంటి? at the graph ఆ గ్రాఫ్ అనేది ఏం చేస్తుందంట? intersect దేనిని చేస్తుంది? the x axis ఎక్కడ? at only one point కాబట్టి at one point only సేమ్ అండ్ అనేది కూడా అదే మీద వస్తుంది. ఒకసారి చూడండి నెక్స్ట్ దానికి సెకండ్ లో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ x యాక్సిస్ తెచ్చేసింది 2 పాయింట్స్ ఉంది కాబట్టి therefore the number of zeros is ఎంత 2. సేమ్ మెథడ్ మనకి ఏమవుతుంది? at the graph intersects the x axis at ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 పాయింట్స్ at 2 points only మరి థర్డ్ పాయింట్ చూస్తే థర్డ్ పాయింట్ లో చూడండి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? 1 2 3 పాయింట్స్ కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? the number of zeros is 3 at the graph ఎన్ని పాయింట్స్ ఇక్కడ? 3 పాయింట్స్ కాబట్టి intersects the x axis at ఎన్ని పాయింట్స్ ఇక్కడ? 3 పాయింట్స్ ఓన్లీ. అయితే మనం రిటర్న్ చేసినప్పుడు కంగారు పోతే పడవాలిగా x యాక్సిస్ టచ్ చేసిన లెక్క. సరే ఇక్కడ y యాక్సిస్ ఉంది కానీ చెప్పి 1 2 పాయింట్ నోట్ చేయకూడదు. ఇందులో x యాక్సిస్ అనేది ఇక్కడ వెర్టికల్ ఆపోజిట్ హారిజాంటల్ తీసుకోవాలి. వెర్టికల్ కాబట్టి వెర్టికల్ ని చూడాలి. ఇక్కడ ఎంత ఇస్తారు? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లో ఓన్లీ 1 పాయింట్ అంటే the number of zeros is 1. ఇదంతా 1 at the graph intersects the x axis at 1 point only. మరి చూడండి ఇది టచ్ చేస్తుంటే వెళ్ళింది. మరి టచ్ చేస్తూ వెళ్తే ఏమవుతుంది? 1 పాయింట్
టచ్ చేస్తే వెళ్తే ఏమవుతుంది ఓన్లీ 1 పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది ఓన్లీ 1 పాయింట్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి 1 2 3 4 పాయింట్స్ ఫిఫ్త్ పాయింట్ ఏమన్నా ఇక్కడ the number of zeros is 1 at the graph intersects x-axis intersect the x-axis at 1 point. Last number 6 point. ఇక్కడ మొత్తం పాయింట్స్ 4 పాయింట్స్ కాబట్టి the number of zeros is any total points any 4 points కాబట్టి 4 at the graph intersects the x-axis at 4 points. మనకి ఎగ్జాంపుల్ మోడల్ లో ఉంది సేమ్ అది ఎక్సర్సైజ్ లో కూడా సేమ్ మోడల్ ఉంది అదనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎగ్జాంపుల్ తో క్వశ్చన్ మనకి find the number of zeros of the given polynomial and also find their values and the first point on P of x is equal to 2x plus 1. ఇక్కడ మనకి మొత్తం 3 పాయింట్స్ ఇచ్చాడు కదా చూడండి సరే ఫస్ట్ లో మనకి ఇచ్చాడు గివెన్ ఇచ్చాడు కానీ గివెన్ p of x = 2x + 1 మరి చూడగానే మనకి ఏ మోడల్ ఉంది ax + b మోడల్ ఉంది మరి ax + b మోడల్ అంటే ఏమవుతుంది లీనియర్ అవుతుంది అంటే ఇది It is a linear polynomial. మరి linear polynomial ఏమవుతుంది it is a linear polynomial. మరి linear polynomial ఏమవుతుంది it has ఎన్ని ఉంటాయి zeros only one కాబట్టి it has only one zero ఇలా వస్తుంది ఓన్లీ 1 జీరో లెట్ అవుట్ జీరో వాల్యూ కావాలంటే ఇది పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి మరి పాలినామియల్ ఇక్కడ p of x ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి 0 మరి లెట్ p of x ఈక్వల్ టు 0 మరి p of x వాల్యూ ఇక్కడ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ప్లస్ 1 రెండు సెకండ్ ఏమవుతుంది -1 ఈ ప్లస్ 1 రెండు సెకండ్ ఏమవుతుంది -1 therefore ఇక్కడ మల్టిప్లై చేస్తుంది మరి మల్టిప్లికేషన్ రైట్ సైడ్ అవుతుంది డివైడ్ therefore x is equal to -1 ఇది మల్టిప్లై చేసాం రైట్ సైడ్ అవుతుంది డివైడ్ 2 అంటే ఏమవుతుంది ఇక్కడ
x is equal to -1/2 వచ్చింది కాబట్టి therefore లాస్ట్ ఆన్సర్ ఏంటి x is equal to -1/2 is a 0 of p of x is a 0 of p of x. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ క్వశ్చన్ లో మనకి g of y is equal to y square minus 1. మరి గివెన్ చుట్టూ ఉంది కదా గివెన్ g of y is equal to y square minus 1. మరి g of y is equal to y square minus 1 అయితే ఇక్కడ పవర్ ఏముంది ఇక్కడ స్క్వేర్ ఉంది. మరి పవర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది క్వాడ్రాటిక్. ఇది ఏ quadratic polynomial. మరి quadratic polynomial ఏమవుతుంది it has two zeros ఉంటాయి కాబట్టి it has at most two zeros. it has at most two zeros ఉంటాయి. ఇందులో quadratic కాబట్టి quadratic అంటే ఏంటి 2 ఉండాలి కాబట్టి it has at most two zeros. మరి ఇక్కడ కూడా ఏం కావాలి గివెన్ polynomial is equal to 0. ఒక 0 వాల్యూ కావాలంటే is equal to 0 చేయాలి. ఒక వాల్యూ 0 కావాలన్నప్పుడు కూడా is equal to 0 చేయాలి. ఆ 0 వాల్యూ ఎంత ఇక్కడ g of y is equal to 0. మరి g of y is equal to 0 కాబట్టి g of y వాల్యూ ఎంత y square minus 1 is equal to 0. ఇది మైనస్ అని రైట్ సైడ్ కలిపితే ఏమవుతుంది y square is equal to మైనస్ అని రైట్ సైడ్ కలిపితే +1. మరి ఒక స్క్వేర్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది therefore y is equal to +√1. ఒక స్క్వేర్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది +r అవుతుంది. +r సింబల్ వచ్చి ఈ స్క్వేర్ ఎలా మారింది ఇక్కడ రూట్ కింద మారింది. therefore ఫైనల్ ఆన్సర్ ఎంత y is equal to +r-1. ఎన్ని రూట్స్ వచ్చినాయి ఇక్కడ +1 -1 +1 -1 కాబట్టి రెండింటిని కూడా అప్లై చేయండి. therefore -1, +1 are the roots of are the zeros are the zeros of p of x. the g of y are the zeros of g of y. -1, 1 are the zeros of ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ g of y కాబట్టి g of y వచ్చింది. అక్కడ ఎప్పుడైనా కూడా గమనించండి లీనియర్ ఈక్వేషన్ అవనే లేదా క్వాడ్రాటిక్ అవనే లేదా క్యూబిక్ అవనే ఏమి ఇచ్చినా కూడా మీరు ఏం చేయాలి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమవుతుంది ఆన్సర్ వస్తుంది. కొంతమంది ఇక్కడ కొంత తెలివితేట వాడతారు ఏంటంటే సరే ఇక్కడ y స్క్వేర్ మైనస్ 1 కదండి ఈ 1 ని 1 స్క్వేర్ కింద రిటర్న్ చేద్దాం అన్నారు. ఇలా కూడా రిటర్న్ చేసుకోవచ్చు. y స్క్వేర్ మైనస్ ఇక్కడ 1 ఉంది 1 ఇంకా 1 స్క్వేర్ ఏ ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మరి a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా వాడాలి ఈజ్ ఈక్వల్ టు 0. మరి మల్టిప్లికేషన్ వాల్యూ 0 అయింది అనుకోండి ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 r సెకండ్ వాల్యూ కూడా ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. మీరు y కూడా ఎంత ఇక్కడ ఈ మైనస్ అంటే సెకండ్ +1 ఈ ప్లస్ అంటే సెకండ్ ఏమవుతుంది -1. ఈ కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. ఈ టైప్ మెథడ్లో చేసినా పర్వాలేదు ఈ మెథడ్లో చేసినా పర్వాలేదు. వచ్చిన వాళ్ళంటే ఈ టైప్ చేయొచ్చు రాకపోతే ఇదే మోడల్లో చేయండి. నెక్స్ట్ నెంబర్ థర్డ్ పాయింట్ next third point number r of z is equal to z cube. given r of z is equal to z cube. r of z is equal to z cube. ఇక్కడ మనం ఫార్ములేట్ చేయాలి. ఇది క్యూబ్ ఉంది క్యూబ్ అంటే ఏమవుతుంది క్యూబిక్ పాలినామిల్. ఇది ఈజ్ ఏ క్యూబిక్ పాలినామిల్ మరి క్యూబిక్ పాలినామిల్ అయితే ఏమవుతుంది ఎన్ని రూట్స్ ఉంటాయి ఇక్కడ 3 రూట్స్ ఉంటాయి. అందులో ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 3 zeros మరి 3 zeros కాబట్టి ఏంటి ఇక్కడ లెట్ r of z is equal to 0. మరి r of z is equal to 0 అయితే ఏమవుతుంది ఫైనల్ గా
r of z వాల్యూ ఎంత ఇక్కడ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 మరి అక్కడ క్యూబ్ వాల్యూ 0 ఏంటంటే ఆ టర్మ్ కూడా ఏమిటో 0 మరి క్యూబ్ వాల్యూ 0 ఏంటంటే ఆ టర్మ్ కూడా 0 అవుతుంది రిప్లేస్ z కూడా ఏమవుతుంది 0 ఎప్పుడైనా ఒక స్క్వేర్ కానీ సింగిల్ వాల్యూ కానీ క్యూబ్ వాల్యూ కానీ ఫోర్త్ టర్మ్ కానీ అవి 0 సైడ్ అయితే మెయిన్ ఏమిటంటే ఇక్కడ దాని బేస్ 0 ఏంటో ఇక్కడ పవర్ ఉంది ఇక్కడ పవర్ ఉండగా 0 వచ్చిందంటే మెయిన్ ఏంటి ఇక్కడ బేస్ వాల్యూ 0 మరి బేస్ వాల్యూ 0 అయితే 0 క్యూబ్ చేసినా 0 పవర్ 4 చేసినా 0 పవర్ 100 చేసినా అవుతుంది ఫైనల్ ఆన్సర్ 0 కాబట్టి therefore 0 is a 0 of r of z ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 2 కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2 నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం మనం